దేశీయ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ ను ఊగిసలాట ధోరణిలో ప్రారంభించాయి. సెన్సెక్స్ స్వల్పం నష్టాల్లో ఉంటే నిఫ్టీ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందంపై సంతకాలు జరగడం, హర్ముజ్ తిరిగి తెరుచుకోనుందన్న వార్తలు వస్తున్న వేళ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక వరుసగా 2 రోజుల పాటు మార్కెట్ పెరగడంతో ఇప్పుడు లాభాల స్వీకరణ జరగొచ్చని భావిస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు పతనమైంది. ప్రస్తుతం 94.71 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ ను ఊగిసలాట ధోరణిలో ప్రారంభించాయి. ఇక సెన్సెక్స్ స్వల్పం నష్టాల్లో ఉంటే నిఫ్టీ స్వల్ప లాభాలు అయితే కొనసాగుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందంపై సంతకాలు జరగడం, ఇక హర్ముజ్ తిరిగి తెరుచుకోనుందన్న వార్తలు వస్తున్న వేళ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 2 రోజుల పాటు మార్కెట్ పెరగడంతో ఇప్పుడు లాభాల స్వీకరణ జరగొచ్చని భావిస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు పతనమైంది. ప్రస్తుతం 94.71 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే. మొత్తానికి ఎలా చూడాలంటారు? దేశీయ మార్కెట్ సూచీల ట్రేడింగ్ అయితే ఊగిసలాట్లో ఉంది, దీనికి సంబంధించి ఏమంటారు? ఇప్పుడే ఇవాళ 5th డే అనుకోవచ్చు, ప్లస్ లో ఉంది, ట్రెండింగ్ లో ఉంది, 24,000 అబోవ్ ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ 24,300 తీసుకోవచ్చు. పాజిటివ్ ఉంది. మొన్నటి దాకా ఇబ్బంది పడ్డాం. సో కొంచెం ఇప్పుడే అన్ని మారుతున్నాయి. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఫ్రాన్స్ కి వెళ్ళిన తర్వాత అక్కడ యూకేతో కూడా అగ్రిమెంట్, అంటే ఎఫ్టీ అగ్రిమెంట్ అయింది. అది 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో G7 సమిట్ లో ఇవాన్ లో మోడీ గారు, మీర్ స్టార్మర్ వాళ్ళిద్దరు మాట్లాడుకుని కొంచెం ఇది అంటే ఎకనామిక్ ఇది ట్రేడ్ అగ్రిమెంట్ ప్లస్ అంటే టారిఫ్లు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నట్టు. సో సర్వీస్ సెక్టర్స్ కానీ ఇవన్నీ కూడా స్టీల్ ప్రొడక్ట్ ఈ మధ్య కొంచెం ఆయన ట్యాక్స్ అది అన్నారు. మరి ఆ ట్యాక్స్ అది కూడా సెటిల్ అయిపోయినట్టుంది. స్టీల్ మీద కూడా మనం పంపించే దాని మీద కూడా ట్యాక్స్ రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక ముందు వాటికి తీసేసే ఛాన్స్ ఉంది. సో అన్ని కూడా పాజిటివ్ మారుతాయి. తర్వాత యూరోపియన్ యూనియన్ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. యూరోపియన్ డీల్ లాస్ట్ టైం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అన్నారు. వాళ్ళు ఇది పెద్ద డీల్ అది. సో డెఫినెట్ గా ఈ సంవత్సరం ఎండింగ్ కి స్టార్ట్ అవుతుందంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్ని బాగుంటాయి కాబట్టి సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ట్యాక్స్ లేకుండా, సో అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది. నెగోషియేషన్ కూడా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాయన్నారు. సో డెఫినెట్ ఇవన్నీ పాజిటివ్స్ అయిన కదా. నిన్నటిదాకా ఏంటి ఇబ్బంది చాలా, ఎందుకంటే ఆల్ టైమ్ హై టచ్ అవుతామా లేదా, ఆల్ టైమ్ హైకి మనం ఇంకా 68% దూరంలో ఉన్నాం. యుఎస్ మార్కెట్ చూస్తే ఫ్రెష్ ఆల్ టైమ్ హై, ఇంకా పైకి వెళ్ళిపోతానే ఉంది. సో మనం ఇంకా అది దాటడానికి చాలా ఇబ్బంది పడ్డాం. మొన్నటి దాకా ధైర్యం లేదు, ఇప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది. సో అగ్రిమెంట్స్ కూడా అవుతున్నాయి. సో యుఎస్ ట్రేడ్ డీల్ కూడా దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. 18 months తర్వాత ఇద్దరు కలిశారు ఫేస్ టు ఫేస్ అన్నట్టు. ఏది మన ట్రంప్ గారు, మోడీ గారు. సో ఈ మధ్య కాలంలో తెలిసిందే కదా, కొంచెం ఇష్యూస్ ఫ్లేర్ అప్ అయినాయి. మన మీద టారిఫ్ అని తదనుగుణంగా చాలా ఇబ్బంది పడ్డాం. సో ఇప్పుడు యుఎస్ ట్రేడ్ డీల్ కూడా జరిగే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు అందుకనే బ్రాడర్ మార్కెట్ కొంచెం ఫ్లరిష్ అవుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పెరుగుతున్నాయి. ఎవరైనా కొంచెం ప్రాఫిట్ లో ఉంటే అప్పుడే కొంచెం అమ్మాల్సిన పని లేదు. ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇక నుంచి రాదు అనుకున్నది ఇక నుంచి అన్ని మారుతున్నాయి అనిపిస్తోంది. అన్ని పాజిటివ్ జోన్ లోకి వస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇది పాజిటివ్. ఇది అందరు కూడా హోల్డ్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు అనేది ఇది. తర్వాత ఫెడ్ మీటింగ్ జరిగింది నిన్న నైట్. ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతారనుకుంటే వాళ్ళు కూడా స్టేటస్ క్యూ ఉంది. సో అది కూడా కొంచెం ఇదే. ప్లస్ మన ఆర్బీఐ కూడా కొన్ని ఆపరేషన్స్ చేసింది. ఎందుకంటే డాలర్స్ కానీ బాండ్స్ లో కూడా డాలర్స్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు. ప్లస్ దాంట్లోకి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ఏది ఇన్వెస్టర్స్ కూడా, అంటే మనకి ఎన్ఆర్ఐస్ కి ఎఫ్ఐఎస్ కాకుండా ఎఫ్ఐఎస్ కి మళ్ళీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏమన్నా వాళ్ళకి తగ్గిస్తారా, లేకపోతే అది మనకు కూడా ఎక్స్టెండ్ చేస్తారా? ఇన్వెస్టర్స్ కూడా, ఇండియాలో ఉండే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా అది ఏమన్నా తగ్గియడం కానీ తీసేయడం కానీ. ఎస్టీడీ విపరీతంగా పెంచారు, మరి ఎస్టీడీ తగ్గిస్తారా? ఇవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్ గా అవి కూడా బూస్ట్ వచ్చినప్పుడు మంచి పాజిటివ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఈక్విటీ ర్యాలింగ్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే గ్లోబల్ దాని మీద కొంచెం మనం పెరుగుతున్నాం అనుకోవచ్చు. సో ట్రేడ్ డీల్ కూడా స్ట్రెంగ్ అవుతుంది. మన ఇండియా గ్రోత్ కూడా నెరేటివ్ స్ట్రెంగ్ అవుతుంది కాబట్టి మంచి తరుణం అనుకోవచ్చు.
ఐఎన్ఆర్ కూడా మనకేం 100 దాకా వెళ్ళిపోద్ది అనుకుంటే 97 టచ్ అయిన తర్వాత ఆర్బీఐ ఆపరేషన్స్ మొదలు పెట్టింది. సో డెఫినెట్ గా ఎక్కువ డాలర్స్ బ్యాంక్స్ లో డాలర్స్ వచ్చేది ఉన్నప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కూడా తీసేసింది. అట్లానే ఇంకా ఏదైనా బూస్ట్ కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ ఏదైనా రిడక్షన్ చేస్తారా, కార్పొరేట్ ట్యాక్స్ వాళ్ళకి ఏమన్నా డిస్కౌంట్లు ఇస్తారా, ట్యాక్స్ హోప్స్ అది కూడా ఇంకా జరుగుతున్నాయి కాబట్టి అతి తొందరలోనే మేబీ మంచి న్యూస్ రావచ్చు. అవన్నీ పాజిటివ్ వచ్చినాయి అనుకోండి, మార్కెట్ ఇంకా ట్రెండ్ ఆల్ టైమ్ హై అంటే ఈ సంవత్సరానికి డిసెంబర్ కి 26,300 దాటుద్దా అన్నది 26,300 కాదు, దాటి ఇంకా పైకి వెళ్ళొచ్చు 28,000 వరకు వెళ్ళొచ్చా అంటే నిఫ్టీ అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు దాకా కనపడలేదు, ఇప్పుడు కొంచెం హోప్స్ వస్తున్నాయి అన్నమాట. సో డెఫినెట్ గా ఇది మంచి తరుణం. సో ఎవరైనా సరే మంచి స్టాక్స్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో స్టాక్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్స్ ఏంటంటే పెరుగుతాయి కానీ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఈ మిడ్ క్యాప్ లో పెట్టుకుంటే మనకు కొంతగా ఎవరికైనా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు జోష్ వస్తుంది. ఎవరైనా సరే ఇది చేస్తే మంచిదని ఉద్దేశం. ఎస్ ప్రభు గారు, మరి మొత్తానికి 2 రోజుల పాటు మార్కెట్ అంటే ఈ విధంగా లాభాల్లో చేకూర్చడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? అంటే అగ్రిమెంట్ అవ్వదు అనుకున్నారు, యుఎస్ ఇరాన్ అగ్రిమెంట్. యాక్చువల్ గా ఇజ్రాయెల్ ఇరాన్ అగ్రిమెంట్ అది ఎట్లా టర్న్ అయింది, యుఎస్ ఇరాన్ అగ్రిమెంట్ అయింది. సో అది రేపు ఉంది. రేపు మరి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారా, స్విట్జర్లాండ్ కి వెళ్తున్నారు, అక్కడ సైన్ చేస్తారని ఇద్దరు. అది సైన్ అయిపోతే డెఫినెట్ గా అది పాజిటివ్స్ ఉన్నాయి. అది అవుతుంది ఈసారి, ఎందుకంటే బోత్ ఆర్ వెరీ డెస్పరేట్ టు స్టాప్ ద వార్. ఒక రకంగా చూస్తే ఎక్కువ పర్సెంటేజ్ యుఎస్కే ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఖర్చులు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు వాళ్ళు కూడా అగ్రిమెంట్ లో కూడా వాళ్ళు ఏది అడిగితే వాళ్ళకి అన్ని చేశారు. అంతకు ముందు ఉన్న ఏదన్నా ఉంటే ఇబ్బందులు ఏదన్నా ఉంటే అది కూడా ఎత్తేసారు. శాంక్షన్స్ ఏదన్నా ఉంటే రష్యాకు చేసిన శాంక్షన్స్ అట్లా ఇరాన్ కూడా పెట్టారు, అలాంటివి కూడా ఎత్తేసారు. వాళ్ళు ఏదైతే అసెట్స్ ఆక్యుపై చేశారో అది కూడా వెనక్కి ఇచ్చేస్తామని, ప్లస్ ఓవర్సీస్ బ్యాంక్స్ లో ఉన్నది బ్లాక్ చేశారు, ఆ బ్లాక్ అమౌంట్ కూడా తీశారు. ప్లస్ యుద్ధం వల్ల నష్టపోయింది దాదాపుగా $300 బిలియన్ పేమెంట్ చేస్తానని కూడా చెప్పారు. సో బయటికి చెప్పడం మటుకు నేను చెప్పలేదని మళ్ళీ బయటకు వచ్చినాక ఆయన మాట్లాడినా, సో అగ్రిమెంట్స్ అనేది వాళ్ళు బహిర్గతం చేశారు. ఇరాన్ వాళ్ళు చేయకుండా ఉండాల్సింది. సో ఇంత ఇస్తారని అగ్రిమెంట్ కుదిరినాక మొత్తం చెప్పాల్సిన పని లేదు కదా. సో అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి రేపు కూల్ గా హ్యాపీగా అగ్రిమెంట్ అయిపోతే సో డెఫినెట్ గా మార్కెట్ కొంచెం లెవెల్స్ అనేది నెక్స్ట్ లెవెల్